నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు నీ రీప్లేస్మెంట్ సర్జరీ దానికి ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అంటే ఈ సర్జరీకి ఫిట్ అవుతారనేది డిస్కస్ చేద్దాం. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ప్రధానంగా ఏంటంటే ఎలెక్టివ్ సర్జరీ, ఎమర్జెన్సీతో కూడుకున్న సర్జరీ కాదు. సో ఈ ఎలెక్టివ్ సర్జరీలో ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఆపరేషన్ని ప్లాన్ చేయాలి. మెయిన్గా జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నానంటే పేషెంట్కి ఇప్పుడు మనం చేసే ఆపరేషన్ అనేది లైఫ్ టైం వచ్చేలాగా ప్లాన్ చేయాలి అండ్ పేషెంట్కి ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలి. హెల్త్ పరంగా సర్జరీ తర్వాత ఎలాంటి రిస్క్ లేకుండా ఉండాలి. సో ఇలా మనం చేసే సర్జరీ సక్సెస్ అవ్వాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ సర్జరీ ఎవరెవరికి అడ్వైస్ చేస్తాము అంటే ఎవరికైతే బాగా అరుగుదల ఎక్కువైంది, కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారు, ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందన్న వాళ్ళకి మోకాళ్ళ ఎక్స్రేస్ ఇవన్నీ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ని మనం అడ్వైస్ చేస్తాం. కొంతమందిలో చిన్న వయసులోనే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రధానమైన కారణం. మోకాలు కంప్లీట్గా డీజనరేట్ అయిపోవడానికి చిన్న వయసులో కీళ్ళవాతం ఒకటి, ఇంకొకటి ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, జాయింట్ కంప్లీట్గా డిస్ట్రక్ట్ అయినప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఎర్లీ ఏజ్లో చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ వాళ్ళు యూజువల్గా వాళ్ళు ఫిట్గా ఉంటారు. సో వీళ్ళకి ప్రధానంగా ఇన్వెస్టిగేషన్స్లో మేజర్ ఇష్యూస్ అయితే ఉండవు, ఫిట్నెస్ గురించి మేజర్ ఇష్యూస్ ఉండవు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెడికేషన్స్ అనేవి వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి 10 రోజుల నుండి 2 వారాల వరకు ఆపరేషన్ అయినప్పుడు మనం రుమటాయిడ్ కీళ్ళవాతం సంబంధించిన మందులు అనేవి మనం హోల్డ్ చేస్తామన్నమాట. సో అది తక్కువ వయసులో ఉన్న వాళ్ళ గురించి. యూజువల్గా మ్యాక్సిమం 99% ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి సర్జికల్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అది అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ మనం చేస్తాము. ఫిట్నెస్ తీసుకున్న తర్వాతే సర్జరీ చేస్తాం. ఇంకా సెకండ్ కేటగిరీ ఆస్టియో ఆర్థరైటిస్కి వచ్చినప్పుడు ఈ కేటగిరీలో ఎవరు ఉంటారు అంటే 50 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఎవరికైనా కానీ నీ రీప్లేస్మెంట్ అవసరం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు చాలామందికి అన్ని రకాల జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, కిడ్నీ ప్రాబ్లమ్స్, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళల్లో ఎవాల్యుయేషన్ అనేది ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళందరిట్లో ఏంటి అంటే గుండెకి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, లంగ్స్, ఊపిరితిత్తులకు సంబంధించి ప్రధానంగా అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. చాలామంది గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు, స్టెంట్స్ వేసున్న వాళ్ళు, చాలామంది చాలా రోజుల నుండి మెడికేషన్స్ పైన ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి ఆపరేషన్స్ చేస్తాం. ఆపరేషన్ కన్నా ముందు 2D ఎకో, ఈసీజీ అనేవి కామన్ టెస్టులు చేసుకుని, ఇంకా ఎక్కువగా ఏమన్నా ఎవాల్యుయేషన్ అవసరం ఉన్న వాళ్ళకి డోబిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అనేది గుండె మనం స్ట్రెస్కి గురి చేసినప్పుడు ఎంతవరకు తట్టుకోగలుగుతుంది, ఎందుకంటే ఆపరేషన్ అనేది కొంచెం స్ట్రెస్కి సంబంధించిన విషయం, ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనేది చూడడానికి డోబిటమిన్ స్ట్రెస్ ఎక్కువ చేస్తాము. లేదు అంటే కొంతమందిలో యాంజియోగ్రామ్ కూడా చేసి రిస్క్ అసెస్మెంట్ అనేది చేసి కార్డియాలజిస్ట్ నుండి తప్పకుండా క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే సర్జరీకి తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రధానంగా ఏంటంటే కొన్ని బ్లడ్ థిన్నర్స్ పైన ఉంటారు. రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ వాళ్ళు రోజు వేసుకుంటారనమాట. ఈ మోకాలకు సంబంధించిన ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు నడుములో ఒక ఇంజెక్షన్ ఇస్తాం. సో వెనకాల నడుములో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు స్పైనల్ కార్డ్ చుట్టూ బ్లడ్ ఎక్కువగా వచ్చి, ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ ఉన్నారు కాబట్టి ప్రెషర్ పెరిగి ఈ కాళ్ళకి మనకి నరాలు ఎవరైతే సప్లై చేసే నరాలు చచ్చుబడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ రిస్క్ వల్ల ఒక వారం రోజుల వరకు ఆ ట్యాబ్లెట్లు ఆపిన తర్వాతే మనం ఆపరేషన్కి తీసుకుంటాం. సో ఇలా గుండెకి సంబంధించిన కొంతమంది పేస్ మేకర్స్ ఉంటాయి. ఆ పేస్ మేకర్స్ మోడ్స్ చేంజ్ చేయడం అనేది కూడా ప్రధానంగా చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ తీసుకునేటప్పుడు మోడ్ చేంజ్ చేయడం, ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ మోడ్కి తీసుకురావడం అనేది కూడా ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ థింగ్ ఇంకేంటంటే అందరికీ కామన్గా చూసేది డయాబెటీస్. షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం HbA1c వాల్యూస్ చేసుకోవడము, అంటే HbA1c అనేది మనకు 3 నెలల్లో షుగర్ ఎంతవరకు కంట్రోల్ ఉంది ఆ వాల్యూ మనకు చెప్తుందన్నమాట.
సో షుగర్ ఎక్కువగా ఉంటే కూడా ఆపరేషన్ అనేది వెంటనే చేయం. షుగర్ తగ్గిన తర్వాతనే, కంట్రోల్‌లో ఉన్న తర్వాతనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు కాబట్టి మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాము, ఎలా ఉన్నా చేసేయండి అని మీరు ఆప్ట్ చేసుకుంటే కనుక షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం, వూండ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎండోక్రైనాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేస్తాము. ఎండోక్రైనాలజిస్ట్ నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే సర్జరీకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కిడ్నీ సంబంధించింది. యూజువల్గా మనం ఎక్కువగా చూసేది క్రియాటిన్. క్రియాటిన్ అనేది మనకు 1.5 కన్నా ఎక్కువగా ఉందనుకోండి, సో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా ఇంప్లాంట్స్ మనం లోపల పెడుతున్న ఇంప్లాంట్స్కి సిమెంట్ యూజ్ చేస్తాం. యూజువల్గా దానిలో యాంటీబయాటిక్ మిక్స్ చేసి ఆ సిమెంట్ని మనం వాడుతుంటాం అన్నమాట. ఆల్రెడీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, క్రియాటిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఆ సిమెంట్లో నాన్ యాంటీబయాటిక్ సిమెంట్, అంటే ఏదైతే యాంటీబయాటిక్ మనం లోపల పెడుతున్నామో దానివల్ల కూడా క్రియాటిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకొరికి ముందే ఎవాల్యుయేట్ చేసుకుని ఈ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళలో జాగ్రత్తలు ఏంటి అంటే నాన్ యాంటీబయాటిక్ సిమెంట్ వాడడం అనేది మనం తరచుగా మేము చేస్తూ ఉంటాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలా చూసుకోకుండా నార్మల్ యాంటీబయాటిక్ పెట్టిన సిమెంట్ యూజ్ చేసి, లేదంటే క్రియాటిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని యాంటీబయాటిక్స్, ఈ సర్జరీకి ప్రతి ఒక్కరికి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట, ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. సో కిడ్నీ ఫంక్షన్, ఈ క్రియాటిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో అందరికీ ఇచ్చేలాగా కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వము. వాటికి ఇది కిడ్నీకి ఏదైతే ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుందో అలాంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం లంగ్స్కి సంబంధించి ఆస్తమా కానీ, లేదంటే కొంతమందికి క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉంటాయి. వీటన్నింటినీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడం. కొంతమందిలో సాచురేషన్స్, కొంతమంది ఏంటంటే ఆపరేషన్ తర్వాత సడన్గా చూస్తే వాళ్ళకి 85 కంటే ఎక్కువ పెరగట్లేదని సర్జన్స్ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రీ ఆపరేటివ్గా మనం అసెస్ చేసుకుంటే వాళ్ళకి ప్రాపర్గా సాచురేషన్ ఎంత ఉంది, వాళ్ళ బేస్ లైన్ ఎంత ఉందనేది మనం ముందే చూసుకుంటే కనుక ఈ ఇబ్బందులు అనేది తర్వాత ఫేస్ చేయకుండా ఉంటామన్నమాట. కొంతమందిలో ఏంటంటే ఎప్పటి నుండో లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 90 కంటే ఎక్కువగా సాచురేషన్స్ కొంతమందికి ఉండవు, కానీ వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఈ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పల్మనాలజిస్ట్ నుండి క్లియరెన్స్ తీసుకోవడము, సో వాళ్ళ ఫిట్నెస్ ఉన్న తర్వాతనే మనం సర్జరీ తీసుకోవడం. ఇలా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎలెక్టివ్ సర్జరీ కాబట్టి, ఎమర్జెన్సీ ఏం లేదు కాబట్టి అన్ని రకాల డాక్టర్స్, కొంతమంది ఏంటంటే రీసెంట్గా స్ట్రోక్ రావడము, బ్లడ్ క్లాట్స్ ఉండడము బ్రెయిన్లో, పక్షవాతం నుండి రికవర్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి న్యూరో ఫిజిషియన్ కన్సల్టేషన్ కంపల్సరీ తీసుకుని వాళ్ళ నుండి క్లియరెన్స్ ఉన్నప్పుడే మనం సర్జరీ చేస్తాం. సో ఇంకొంతమంది ఏంటంటే సర్జరీకి భయపడి వేరే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఏం లేకున్నా కానీ అలాగ బెడ్ పైన ఒక 2-3 నెలలు బెడ్ రిడన్ అయిపోయి లేవడానికి, నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళలో ఏం చేస్తాము అంటే ఫస్ట్ వాళ్ళు నిలబడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, స్ట్రెచర్ మీద మా దగ్గరికి వస్తారు. వాళ్ళలో ఏం చేస్తాము అంటే ఫస్ట్ వాళ్ళకి మజిల్ పవర్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. మజిల్ పవర్ అంటే కాలు యాక్టివ్గా పైకి లిఫ్ట్ చేయగలుగుతున్నారా లేదా పడుకున్నప్పుడు, లేదంటే మోకాలు ముడిచినప్పుడు చాపగలుగుతున్నారా లేదా, పాదం పైకి కిందికి ఆడించడానికి ఇబ్బంది ఉందా లేదా. ఎందుకంటే మజిల్ పవర్ కంప్లీట్గా లేనప్పుడు ఆపరేషన్ చేస్తే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళు నిలబడడానికి వీలవదు, వాళ్ళు మళ్ళీ పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సర్జరీ వల్ల వాళ్ళకి అసలు ఉపయోగం అనేది ఉండదు. సో మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ పవర్ అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమందిలో ఏంటంటే నడుముకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల, నరాల మీద ఒత్తిడి పడుతుండడం వల్ల మజిల్ వీక్నెస్ కానీ, పవర్ లేకుండా ఉండడం కానీ ఇవన్నీ చూస్తుంటాం. వాళ్ళలో స్పైన్ ఎంఆర్ఐ చేయడము, న్యూరో సర్జన్స్ కానీ స్పైన్ సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవడము. ఒకవేళ రెండూ ఒకేలాగా ఇబ్బందులు ఉన్నాయి, నడుములో కూడా చాలా ఎక్కువ ఇబ్బంది ఉంది, మోకాల్లో కూడా చాలా ఎక్కువ ఇబ్బంది ఉంది అంటే స్పైన్ సర్జన్ కానీ న్యూరో సర్జన్తో కానీ డిస్కస్ చేసి ఏది ముందు చేసుకుంటే పేషెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఇబ్బంది కలగకుండా ఉంటుందని డిస్కస్ చేసుకుని దాని ప్రకారంగా సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది అన్నీ సరిగా ప్లాన్ చేసుకుని, ఇంకొకటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ బాడీలో ఆపరేషన్, జలుబు, జ్వరము, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ చేసుకోవడం అనేది మనం డిలే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ అయిన తర్వాతనే మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా అన్ని రకాల డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి ఫిట్నెస్ ఉన్నప్పుడే మనం సర్జరీ చేయాలి.
ఇలా చేసుకున్నప్పుడు ఏ వయసులో చేసినా కానీ ఆ నీ రీప్లేస్మెంట్ అనేది ఫెయిల్ అవ్వదు.